అంటే మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం చేసినా గానీ మీకు బానే ఉంటది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఎఫ్‌డీఆర్ అది బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఆయన నిర్మాణాలు అంటున్నారు. పల్లా రాజేష్ రెడ్డిది ఉందంటున్నారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఉందంటున్నారు. తర్వాత ఎలాగో మల్లారెడ్డి మీద ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ మీరు టచ్ చేస్తున్నారు కదా! వాళ్ళందరూ తెర వెనుక ఒకటి కారు, ఒకటి అయ్యి ఇబ్బంది పెట్టరు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఆ ఆస్కారమే లేదు రావు గారు. ఎందుకంటే ఇక్ ఆల్రెడీ మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు ఆల్రెడీ చెప్పిండ్రు. నా నా ఫామ్ హౌసే అనుకోండి, నా ఇల్లే అనుకోండి, మీరు బఫర్ జోను, ఎఫ్‌టీఎల్‌లా ఉన్నది అనేది ఏదన్నా ఆన్ రికార్డ్ చూపిచ్చండి. నేనే దానికి తగిన చర్యలు తీసుకోమంటా అని ఆయన చెప్పిండ్రు. అంత మంచిగా ఒక మంత్రి గారు చెప్పినాక కూడా ఇంకా ఈ బీఆర్ఎస్ వాళ్ళు మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, పల్లారెడ్డి వాళ్ళవి ఉన్నాయి అని వాళ్ళతోటి మా మంత్రులు ఎందుకు కలుపుతున్నారండి? డెఫినెట్‌గా మా మంత్రులు చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకి ఎక్కడ ఉందో ఏముందో నాకు తెలియదు. అన్న కూడా అట్లాంటి నాయకుడు కాదు. వెరీ సీనియర్ నాయకుడు. అట్లాంటి పనులు చేయడు. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా జరిగినా కూడా మా వాళ్ళకు మంచి హృదయం ఉంది, ముందుకొస్తారు. డెఫినెట్‌గా అట్లున్నట్టయితే తెలియక పొరపాటు జరిగినట్టయితే సరిదిద్దుకుంటామని కూడా చెప్తారు. సో ఎన్ కన్వెన్షన్ నాగార్జున నిర్మాణాల జోలికి, జైబేరి మురళీమోహన్ గారి కన్స్ట్రక్షన్ జోలికి వెళ్ళి అంత ఈజీగా వెళ్ళిపోయింది కదా మీ గవర్నమెంట్ హైడ్రా ద్వారా. ఈ సోకాల్డ్ వీళ్ళందరికి సంబంధించి టచ్ చేసి వదిలిపెట్టారు కదా, ఎక్కడా కూడా వాళ్ళకి కూల్చేయలేదు కదా. నేను చెప్పినటువంటి పేర్లు 4-5 ఉన్నాయి కదా. ఏం టచ్ చేసి వదిలిపెట్టింది లేదండి. డెఫినెట్‌గా ఒకసారి టచ్ చేయడము, మళ్ళీ ఒకసారి కూల్ చేయడము అట్లుండదు. మా మా ముఖ్యమంత్రి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు అని అంటే డెఫినెట్‌గా దాని మీద ముందుకే పోతారు. ఎక్కడ ఎవరు దేవుడు దిగొచ్చినా ఆయన వెనకకు తగ్గేది ఉండదు. ఎందుకంటే ఆయనకు సూక్ష్మంగా ప్రతి దాని మీద పరిశీలించినాకనే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోతారు. అక్కడ మురళీమోహన్ ఉండనియండి, ఇంకే మోహన్ ఉన్నా కానీ వెనకకు పోయేది ఏమి ఉండదు. రిపోర్ట్లకు కొంచెం కింది మీద తేడా వస్తే ఇప్పుడు ప్రతిసారి ఈ పొద్దున్న లేస్తే హైడ్రాకు రంగనాథ్ గారు ఉన్నారు, ఐపీఎస్, ఆయనకు అప్పచెప్పారు, ఓ సిన్సియర్ ఆఫీసరు, ఆయన చూసుకుంటారు. పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారిగా ప్రభుత్వం పార్టీని చూసుకోకుండా హైడ్రా ఈరోజు పొద్దున్న లేచిన బజ్జలు రాత్రి వరకు ఏ ఇలుగులో కొడుతుంది అని అదే పనులు ఉంటారు కదండి. అది చూసుకోవాల్సింది రంగనాథ్ గారు. రిపోర్ట్లో ఏమన్నా వెనక ముందు కొంచెం ముందు వెనకాల వస్తే దాని మీద మళ్ళీ పరిశీలిస్తారు అంతే. ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టున్నారు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ డే వారికి రిపోర్ట్ వస్తుంది ఏం జరిగింది, నిన్నటిది ఏమయ్యింది అని. కానీ ఎక్కడికి పోయినా కానీ రేవంత్ రెడ్డి గారికి వచ్చే క్వశ్చన్ హైడ్రా గురించే కదా. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో అందరూ హైడ్రా గురించే మాట్లాడారు. మీరు చెప్పింది ఆయన కూడా చెప్పారు, మేము వెనకాడం ఎవరిదైనా మేము కూల్ చేస్తాము అని. బట్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందేమో భిన్నంగా ఉంది. ప్లస్ అక్కడి నుంచేమో ఈ హైడ్రానే కూల్ చేస్తుంది ప్రభుత్వాన్ని అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇదంతా మీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదా? అస్సలే లేదండి. రేవంత్ రెడ్డి గారు అంటే గిట్టని వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రుల కుర్చీలో కూర్చోవడం నచ్చని వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మెచ్చని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ మరి మాకున్న సమాచారం ప్రకారము రేవంత్ రెడ్డి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఆయన ఒక ముఖ్యమంత్రి, అతి చిన్న వయసులో ఆయన ముఖ్యమంత్రి ఎంత బాగా పాలన చేస్తున్నాడు, హైడ్రా ఎంత బాగుంది, ఇది మేము కూడా వివిధ రాష్ట్రాల్లో ఇంప్రూవ్మెంట్ చేస్తే ఎంత బాగుంటుంది అనే విధంగా వివిధ రాష్ట్రాల నాయకులు ఆలోచిస్తున్నారు. అది మాకున్న సమాచారం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ, మా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ, మా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక గిట్టలేని వాళ్ళు అవతల పార్టీలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. సో ఢిల్లీ వెళ్ళారు కదా, ఏంటి అజెండా ఏంటి? మంత్రివర్గ విస్తరణకా, లేకపోతే నామినేటెడ్ పోస్టులకా, లేదంటే ఈ హైడ్రాని ఆపే ముంచి దీని గురించి చర్చించడానికా, దేని గురించి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షులు అయ్యిండ్రు. పీసీసీ అధ్యక్షులేమో మర్యాదపూర్వకంగా కలవడానికి, పెద్దల్ని కలవడానికి వెళ్ళిండ్రు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యింది కాబట్టి ఇంకా మంత్రివర్గ విస్తరణ ఉంది, ఇంకా మిగిలిన నామినేటెడ్ పోస్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కలవడానికి, మాట్లాడడానికి వెళ్ళారు. హైడ్రా గురించి అక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది అనేది తెలంగాణ ప్రదాత సోనియమ్మ గారి నుంచి ప్రియాంకమ్మ వరకు అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు.
దాని గురించి వాళ్ళు అక్కడ నుంచి అడిగితే ఇక్కడ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినంత అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు లేరు. వెళ్ళింది మా పార్టీ ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన అంశాల మీద, మంత్రివర్గ విస్తరణ మీద, మంత్రివర్గ విస్తరణ చేసి మిగిలిన నామినేటెడ్ చైర్మన్స్ ఫుల్ఫిల్ చేస్తే కంప్లీట్గా ఏవైతే మేము ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఇంకా మిగతా ముందు ముందు ఒక విజన్ తోటి పనిచేయాలనుకుంటున్నారు. కాబట్టి గత 10 సంవత్సరాల పాలనలు జరిగిన విధ్వంసాన్ని ఏ రకంగా మళ్ళీ ఇక్కడ సరి చేసుకోవాలనే దాంట్లో అది ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళికల కోసం అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మా హైకమాండ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వెళ్తుంటారు, కలుస్తుంటారు. ఈ గత ప్రభుత్వంలో ఈ హైకమాండ్ ఇక్కడే ఉంటుంది, లో కమాండ్ వాళ్ళకు హైకమాండ్ కలవదు. అట్లాంటి పరిస్థితుల్లో మాది లేదు. కానీ కొంతమంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీ టూర్, ఇప్పుడు లేటెస్ట్గా వెళ్ళిన ఢిల్లీ టూరు ఇంకా 16 మంది మిగిలి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళని కూడా తీసేసుకొని బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడానికి పర్మిషన్ కోసం వెళ్ళారు, ఢిల్లీ అధిష్టానం పర్మిషన్ కోసం అని అంటారు. ఏమంటారు? రావు గారు, తీసేసుకోవడం ఇక్కడ మాకు అస్సలు అవసరం కూడా లేదు. తీసుకోవాల్సి వాళ్ళని రారా అని ఇక్కడ మాకు వచ్చిన ఇబ్బంది లేదు. వాళ్ళే, నేను 2-3 పేపర్స్లో చూసాను, సోషల్ మీడియాలో చూసాను, నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. మీ దృష్టిలో డెఫినెట్గా ఉంటుంది. మాకంటే ముందు గత ప్రభుత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు సరి సమానమైన హోదాను అనుభవించి వెన్నంటి ఉన్న ఒక సదరు నాయకుడు, నేను వస్తా, నన్ను ట్యాపింగ్ నుంచి తప్పియండి, నేను ఒక 3 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా అని ఆ నాయకులు మాట్లాడుతున్నారండి. వాళ్ళు వస్తున్నారండి, కాళ్ళ బేరానికి ఏళ్ళ బేరానికి వాళ్ళు వస్తున్నారు. కానీ మాకేం వాళ్ళను లాక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పడగొడతామనేటోళ్ళు వాళ్ళు పిచ్చి ప్రేణాలు చేసి వాళ్ళు, కానీ మాకేమంత అవసరం లేదు, వాళ్ళు వస్తాము అని వాళ్ళు అంటున్నారు. అది కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి ముందుకొచ్చి మొహం జల్లని వాళ్ళు, మొహం చూపించుకోలేని వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పక్క రాష్ట్ర నాయకులతోటి లాబింగ్ చేసుకునే దిక్కుమాల దీన స్థితిలో వాళ్ళు ఉన్నారండి. డికే శివకుమార్ గారా అక్కడికి వెళ్ళి అట్నుంచి ఇటు వస్తున్నారా? నేను పక్క రాష్ట్రం నాయకులు అన్నానండి. అంటే ఏపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మల్లారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అంటారు, అంతేనా? నేను ట్యాపింగ్ అని కూడా మీకు ట్యాపింగ్ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు సమాన హోదాను అనుభవించి అట్లాంటి నాయకుడు అని నేను చెప్పాను. నేను మల్లారెడ్డి గారి గురించి చెప్పలేదు. మల్లారెడ్డి గారు ఓపెన్ గా డికే శివకుమార్ గారిని కలిసిండ్రు, వస్తా అన్నారు. అవసరమైతే టీడీపీకి వెళ్ళి నేను టీడీపీ పార్టీకి తెలంగాణ యూనిట్కి ప్రెసిడెంట్ అవుతా అంటున్నారు. మల్లారెడ్డి గారు పూటకొక మాట మాట్లాడతారు కదా. ఇప్పుడు ఏంటి 16 మంది మీ వైపు వస్తున్నారా లేదా 26 మంది అటువైపు వెళ్తున్నారా? ఏది నమ్మాలి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారంలో? ఇప్పుడే కదండి నిన్నటి నుంచి వైరల్ అవుతున్న అంశాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది మనం అనుకోవాలి. ట్యాపింగ్ నుంచి నన్ను తప్పించండి మహాప్రభు, నాకు రేవంత్ రెడ్డి గారి దర్శన భాగ్యం లేదు అని పక్క రాష్ట్రాలకు వెళ్ళి దీనంగా వేడుకొని అంటే ఎవరి దగ్గరికి వస్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. ఎప్పటి నుంచో కూడా నిన్న ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ గొడవకు కారణమైన నాయకుని ఇంటికి వెళ్ళిన అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉత్సవ విగ్రహాలక్క అక్కడికి వెళ్తున్నారు తప్ప వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికే లాబింగ్ చేసుకుంటున్నారు. ఇంక్లూడింగ్ కౌశిక్ రెడ్డి ఏమన్నా అతీతమండి దేనికన్నా? అంతేనంటారా? అంటే నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఆయన దగ్గరికి మద్దతు తెలపడానికో పరామర్శించడానికో వెళ్ళిన బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి. అందులో ఉన్న వాళ్ళందరూ అక్కడనే ఉంటారని ఏమన్నా గ్యారంటీ ఉందా? సో ఇప్పుడు మొత్తం ఈ 16 మీరు అన్నట్టు ఆ 16 మందిలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఈ ఆపరేషన్ క్లారిటీ కోసమేనా ఢిల్లీ రేవంత్ రెడ్డి గారు? నేను మళ్ళీ చెప్తున్నాను రావు గారు, ప్రభుత్వం ముందు ఎన్నో గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని సరి చేయడానికి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక గురించి ఆయన వెళ్ళిండ్రు తప్ప వీళ్ళు అవసరము లేదు, వీళ్ళు ఒక పెద్ద ఇది అని వీళ్ళకు ఆపరేషన్ చేయాలని ఆ ఆపరేషన్ కోసం ఆయన వెళ్ళాల్సిన